హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హ్యూమనిస్ట్ టీవీ. మానవవాదం ప్రశ్నలు జవాబులు 5వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా వెదుళ్ళపల్లి నాగసాయి గారి ప్రశ్న చూద్దాం. పునర్జన్మ ఉండదు అంటారు కదా, శాంతిదేవి మళ్ళీ పుట్టానని చెప్పింది కదా, దాన్ని గాంధీజీ కూడా నమ్మారట కదా, దీనికోసమే కమిటీ కూడా వేశారట కదా, ఇది ఎలా సాధ్యం, దీని గురించి చెప్పండి అని. శాంతిదేవి నిజంగా మళ్ళీ పుట్టిందా, పునర్జన్మ జరిగిందా, దాన్ని గాంధీజీ ఒక కమిటీ వేసి నిర్ధారించాడా, మహాత్మా గాంధీజీయే చెప్పిన తర్వాత ఇంకా మనం నమ్మకపోవటానికి ఏంటి, లేకపోతే ఇంకో శాస్త్రవేత్త చెప్పాడు కదా అని. ఎవరు చెప్పారన్నది కాదు, ఏమి చెప్పారన్నది ముఖ్యం. ఆధారాలు ఉన్నాయా, వాస్తవాల, నిజాలని నిగ్గు తేలిందా అనేది మనం గమనించాలి. ఈ సందర్భంగా సంస్కృతంలో నాకు బాగా నచ్చినటువంటి శ్లోకం ఒకటి ఉంది. అదేంటంటే, యుక్తియుక్తముపాదేయం వచనం బాలకాదపి అన్యతృణమివత్యాజ్య మప్యుక్తం పద్మజన్మన అని. అంటే యుక్తమైన దాన్ని, సరైన దానిని చిన్న పిల్లవాడు చెప్పినా గ్రహించాలి, సరికాని దాన్ని బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా గడ్డిపోచతో సమానంగా ఎంచి తీసి పక్కన పడేయాలి అని. పునర్జన్మ అంటే ఏంటి మొట్టమొదటి తెలుసుకున్న తర్వాత శాంతిదేవి దగ్గరికి వెళ్దాం. అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ దగ్గర నుంచి వచ్చింది. మనిషిలో ఆత్మ ఒకటి ఉంటుంది, చనిపోయిన తర్వాత ఆ ఆత్మ మళ్ళీ ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తుంది. మనం బట్టలు మార్చినట్లుగానే ఆత్మ శరీరాలు మారుస్తుంది. ఒక జన్మ నుంచి మరో జన్మకి ఆత్మ మాత్రం శాశ్వతం, మిగతా శరీరాలు అనేవి మారుతూ ఉంటాయి. ఈ ఆత్మభావన మరి ఎక్కడి నుంచి పుట్టింది? మానవ పరిణామ క్రమంలో మెదడు ఆలోచించే తీరు పెరగటం వలన మనిషిలో కలలు గనే స్వభావం వచ్చింది. అందుకనే నిద్రపోయినప్పుడు ఎక్కడో కొత్త ప్రపంచాన్ని ఎక్కడో చూసినట్లు ఇవన్నీ ఆలోచించేసి, ఓహో చనిపోవటం కూడా ఒక శాశ్వత నిద్రేమో, తర్వాత మళ్ళీ ఎప్పుడో మెలకువ రావచ్చు అని పూడ్చిపెట్టేటప్పుడు కొన్ని ఆహార పదార్థాలు పెట్టి పూడ్చిపెట్టే సంస్కృతి మానవుల్లో పుట్టుకొచ్చింది. దాదాపు 10,000 సంవత్సరాల క్రితం నాటి సమాధుల్లో కూడా మనకి ఆహార పదార్థాలు ఉన్నట్టు దొరికినాయి. ముఖ్యంగా తెలుగు నేల మీద కర్నూలు ప్రాంతంలో ఇలాంటి సమాధులు కూడా బయటపడినాయి 10,000 సంవత్సరాల క్రితం నాటి. ఈ కలలుగనే స్వభావంలోంచే ఈ ఆత్మ అనే కాన్సెప్ట్ పుట్టుకొచ్చేసింది. కళలు అనగానే అందరూ కళలు ఒకలాగా ఉండవు. మీరు గమనిస్తే మన చుట్టూ మన పంచేంద్రియాలు, మన ఇంద్రియ జ్ఞానంలోంచే కళలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఉదాహరణకి వాడికి రాత్రిపూట ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, వాడి కళలో కూడా సేమ్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది. అంటే బయట ఉన్నటువంటి వాడి సెన్సెసే కళలు రావడానికి కారణం అవుతూ ఉంటాయి. ఒక గుడ్డివాడికి కళల్లో ఏ రూపాలు కనిపించవు, కేవలం సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అలానే వర్ణాంధత్వం కలవాడి యొక్క కళల్లో గ్రీన్, రెడ్ ఈ 2 కలర్స్ ఉండవు. అలానే పుట్టు, మూగ, చెవిటివాడి దాంట్లో కళల్లో మనుషులు మాత్రమే కనిపిస్తారు కానీ వాయిస్లు ఏమీ వినిపించవు. అంటే బయట ఉన్నటువంటి సెన్సెసే కళలకి కారణమవుతాయి, ఈ నాడీ మండలం మీద ప్రభావం చూపి అనేది పూర్తిగా నిర్ధారణ అయినటువంటి అంశం. అయితే గత కాలంలో, ప్రాచీన కాలంలో ఆ కళల గురించి అంతగా తెలియవు కాబట్టి వాళ్ళు దాన్ని ఆత్మ కాన్సెప్ట్కి లింక్ చేసుకున్నారు. ఉపనిషత్తుల కాలంలో పుట్టినటువంటి ఈ ఆత్మభావన భగవద్గీత కాలానికి చాలా బలంగా తయారైంది. భగవద్గీతలో 2వ చాప్టర్ అంటే సాంఖ్యయోగం 23వ శ్లోకంలో ఇలా ఉంటుంది: నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అంటే ఆత్మ అనేది ఆయుధాలు చీల్చలేవు, అగ్ని కాల్చలేదు, నీరు నాంచలేదు, గాలి కూడా ఆరేటట్లు చేయలేదు అని. ఈ భావన మరింత పెరుగుతూ వచ్చింది. ఆత్మభావం నుంచే ఈ పునర్జన్మ అనుకుందాం. ఇది హిందూ మతంలోనే ప్రధానంగా ఉంది. ఇతర క్రైస్తవ, ముస్లిం మతాల్లో పునర్జన్మ లేదు. ఇక బౌద్ధ అనాత్మవాదాలు, ఈ అనాత్మవాదాల్లో ఆత్మ అనేదే ఉండదు కాబట్టి పునర్జన్మ అనేది పుట్టే అవకాశం లేదు. కానీ బౌద్ధంలో బుద్ధుడు చెప్పినటువంటి పునర్భవం అనే పదాన్ని నిర్వచించటంలో పొరపాటు పడి చాలామంది పునర్భవాన్ని పునర్జన్మగా భావిస్తూ ఉన్నారు. తద్వారా ఆత్మే లేని బౌద్ధంలో పునర్జన్మ, ఆత్మ ఇలాంటి భావనలన్నీ చేరి బౌద్ధాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. ఇక ఈ శాంతిదేవి విషయానికి వద్దాం.
అసలు ఎవరి శాంతిదేవి, ఏమా కథ? 11 డిసెంబర్ 1926న ఢిల్లీలో ఒక అమ్మాయి జన్మించింది. ఆ అమ్మాయి పేరు శాంతిదేవి. 4 సంవత్సరాల వరకు బాగానే ఉంది, కానీ 4 సంవత్సరాల తర్వాత ఇది మా ఊరు కాదు, వీళ్ళు మా తల్లిదండ్రులు కాదు, మాది వేరే ఊరు, మా తల్లిదండ్రులు వేరే ఉన్నారు, నాకు పెళ్ళయింది, నాకు భర్త ఉన్నాడు అనటం మొదలైంది. 6 సంవత్సరాల తర్వాత ఇది కొంచెం ఎక్కువ అయ్యి ఆ టీచర్లు, హెడ్ మాస్టర్లు ఆ అమ్మాయిని పట్టుకొని, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అంటే, లేదు మాది చాలా దూరం, మధుర అని చెప్పింది. మధుర ఢిల్లీ నుంచి 145 కిలోమీటర్లు దాదాపు. సరే, ఆ విధంగా చెప్తూ ఉంటే ఆ వివరాలన్నీ క్రోడీకరించి ఆ హెడ్ మాస్టరు మధురలో ఉన్నటువంటి ఒక వ్యాపారికి ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసిన తర్వాత ఇతను చెప్పిన, ఈ అమ్మాయి చెప్పిన, శాంతిదేవి అనే అమ్మాయి చెప్పిన లక్షణాలు ఉన్న వ్యక్తి అక్కడ ఉన్నాడు అని తెలిసింది. వాళ్ళు ఒక ఉత్తరం రాశారు. నా పేరు కేదారినాథ్ చౌబే. మీరు చెప్పిన లక్షణాలన్నీ నాకున్నాయి. మా ఆవిడ కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది, కాబట్టి నేనే వచ్చి పరిశీలిస్తాను అని. అతను వాళ్ళ బంధువు పండిట్ కాంజీమాల్ అని ఢిల్లీలో ఉంటే అతని దగ్గరికి వచ్చేసి ఈ ఇంటికి వద్దాం అనుకున్నాడు. ఆ ఉత్తరం రాశాడు. తర్వాత కాంజీమాల్ వెళ్ళాడు అక్కడికి. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి నిజంగా ఈ అమ్మాయి చెప్పేది కరెక్టా కాదా పరిశీలించాడు. కాంజీమాల్కి ఆ శాంతిదేవి చెప్పిన ఆ మాటలు, తర్వాత ఈ కేదార్నాథ్ చెప్పినవన్నీ ఒకేలాగా అనిపించి, అరే కరెక్టే కదా, ఈ అమ్మాయి ఖచ్చితంగా మా కేదార్నాథ్ భార్యే, కేదార్నాథ్ భార్యగా చనిపోయిన లుబ్ధీదేవి అని అనుకొని మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి చెప్పాడు. సేమ్ నువ్వు చెప్పినట్లే ఆ అమ్మాయి మాట్లాడింది అని. తర్వాత రోజు వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు? నవంబర్ 12, 1935న ఆ ఇంటికి చేరారు. చేరిన తర్వాత ఆ అమ్మాయి వీళ్ళని గుర్తుపట్టింది. ఇతను నా భర్త అన్నది. ఒక బాబు నవనీత్ లాల్, ఆ అబ్బాయి నా కొడుకు అని చెప్పింది. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అతను ఏమన్నాడంటే, నేను ఒంటరిగా మాట్లాడాలి ఈ అమ్మాయితో అన్నాడు. సరే అని ఆ కేదార్నాథ్ అనే అతను ఆ అమ్మాయి ఒంటరిగా ఒక రూమ్లో కాసేపు మాట్లాడుకున్న తర్వాత బయటకు వచ్చి, కేదార్నాథ్ ఖచ్చితంగా నా భార్య లుబ్ధీదేవియే చనిపోయి శాంతిదేవిగా పుట్టింది, కొన్ని విషయాలు మా ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయాలని ఈ అమ్మాయి చెప్పింది అని ప్రకటించాడు. సో దానితో బాగా ప్రచారం అయిపోయింది. ఏమైంది, ఈ అమ్మాయి మళ్ళీ పుట్టడం ఏంటి, సేమ్ అవి లక్షణాలన్నీ చెప్పటం ఏంటి, అందరినీ గుర్తుపట్టడం ఏంటి అని. ఇది మహాత్మా గాంధీజీ దాకా వెళ్ళింది. మహాత్మా గాంధీజీ ఒక 15 మందితో ఒక కమిటీ వేశాడు. ఇదేంటో మీరు తేల్చండి నిజ నిర్ధారణ అని. ఆ కమిటీ ఏం చేసిందంటే, మొట్టమొదట ఢిల్లీ వెళ్ళి ఈ శాంతిదేవిని తీసుకొని అక్కడి నుంచి మధుర వెళ్ళింది. మధుర ఎప్పుడు 15 నవంబర్ 1935న మధుర చేరి అక్కడ వాళ్ళ బంధువుల్ని ఆ ఇంటిని చూపించి రకరకాల ప్రశ్నలు అడిగి నిర్ధారణ చేసుకొని ఒక నివేదిక సమర్పించింది గాంధీజీకి. అది ఇంకా వేరే చోట్ల కూడా ఆ నివేదిక విడుదల చేయటం, ఇది పునర్జన్మ ఖచ్చితమే, లుబ్ధీదేవియే చనిపోయి శాంతిదేవిగా పుట్టింది అని ప్రకటించడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ప్రచారం. ఎంత పెద్ద, మహాత్మా గాంధీజీయే ఆ మాట ఒప్పుకున్నాడు అన్న తర్వాత ఇంకెంతో పెద్ద ప్రచారం జరుగుతుంది. అదే టైంలో 1939లో, అంటే ఆ సంఘటన జరిగిన 3 సంవత్సరాల తర్వాత 1939లో ఇందిరా సేన్, ఈయన ఫేమస్ సైకాలజిస్ట్, అప్పట్లో అరబిందో ఫిలాసఫీని ఫాలో అవుతూ అరబిందో మదర్ ఆశ్రమం పాండిచేరిలో ఉంటుంది కదా, అక్కడ పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయనకి కూడా ఈ పునర్జన్మల పట్ల కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే, కొంతమంది హిప్నటిస్టుల్ని, సైకాలజిస్టులను తీసుకొని ఈ అమ్మాయి దగ్గరికి ఢిల్లీ వచ్చాడు. ఈ అమ్మాయిని తీసుకుని మళ్ళీ మధుర వెళ్ళాడు. వెళ్ళేసి ఆ అమ్మాయిని కొన్ని హిప్నటిజం చేయించేసి వాళ్ళు ఇచ్చిన సమాధానాల మేరకు ఒక నివేదిక తయారు చేసి ఇది పునర్జన్మే అని ఆయన కూడా ప్రకటించాడు. ఇందిరాసేన్ ఏప్రిల్ 1939లో. ఇక 1939 జూలైలోనే ఇంకొక పరిశోధకుడు సుశీల్ బోస్, ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ ఢిల్లీ వెళ్ళాడు, ఈ శాంతిదేవిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. ఆ తర్వాత మధుర వెళ్ళాడు, ఆ కేదార్నాథ్ అనే అతన్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. వీళ్ళిద్దరి ఇంటర్వ్యూలు కలిపి నివేదికగా విడుదల చేశాడు. కానీ
అతను తన అభిప్రాయాన్ని పేర్కొనలేదు. ఇంతకీ ఇది పునర్జన్మ కాదా, తప్ప, ఒప్ప, ఏం జరిగింది అన్న విషయం చెప్పలే. ఇంటర్వ్యూ యాజ్ ఇట్ ఈజ్గా పబ్లిష్ చేశాడు. ఇక ఇంకా బాగా ప్రచారం జరగటానికి మరో కారణం ఏంటంటే 1961లో డాక్టర్ అయాన్ స్టీవెన్సన్, ఈయన కెనడాలో పుట్టి పెరిగి అమెరికాలో వర్జీనియా యూనివర్సిటీలో సైకియాట్రీ విభాగంలో ప్రొఫెసర్. ఈయనకి పునర్జన్మల మీద అపారమైన నమ్మకం. ఆయన ఏం చేశాడంటే పునర్జన్మలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆధారాలు దొరుకుతాయా వెతుకుతూ ఉన్న క్రమంలో ఈ విషయం తెలిసి వచ్చి 1961లో ఈ కేసు టేకప్ చేసి రీసెర్చ్ చేశాడు. చేయటమే కాకుండా దాన్ని పరిశోధనా పత్రంగా అనేక అంతర్జాతీయ సెమినార్స్లో ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు 1974, 77, 78, 83, 87లలో వాటిని ప్రచురించాడు. అలానే బుక్స్ కూడా రాశాడు, శాంతిదేవి ఒక పునర్జన్మ, ఆమె రహస్యం ఏంటి అంటూ. ఇక లేటెస్ట్ కాలానికి వచ్చినట్లయితే డాక్టర్ కేఎస్ రావత్, ఇతను ఇండియనే. ఇతను 1986 ఫిబ్రవరి 3వ తేదీన పోయి ఆమెని ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆడియో రికార్డ్ చేశాడు ఫస్ట్ 1986 ఫిబ్రవరి 3వ తేదీన. తర్వాత మళ్ళీ అక్టోబర్ 30, 1987న వీడియో క్యాసెట్లో ఇంటర్వ్యూస్ని రికార్డ్ చేశాడు. మనకి అందుతున్న ఆడియో వీడియో క్యాసెట్ రికార్డింగ్స్ ఈ రావత్ కాలం నాటివి. ఇక అది జరిగిన ఆ ఇంటర్వ్యూ అయిన కొద్ది రోజులకే, అంటే 27 డిసెంబర్ 1987న ఈ శాంతిదేవి చనిపోయింది. శాంతిదేవి పెళ్లి చేసుకోలేదు, చనిపోయింది. భర్తగా పేర్కొంటున్న కేదార్నాథ్ చౌబే ఎవరో, అతను మరో పెళ్లి చేసుకున్నాడు, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబం హాయిగా ఉన్నారు. ఇది జరిగినటువంటి సంఘటన. మరి ఇళ్లలో ఒక్క సుశీల్ బోస్ ఏ విషయం చెప్పకపోయినా మిగతా వాళ్ళందరూ పునర్జన్మని అంగీకరించారు కదా, మరి మీరెందుకు అంగీకరించరు అనొచ్చేమో. అయితే ఇదే సందర్భంలో ఒక నివేదికని ప్రపంచం మర్చిపోయింది. అదే ఏంటంటే 1936 ఫిబ్రవరిలో శ్రీ బాల్చంద్ నహతా ఇచ్చినటువంటి నివేదిక. 1936 జనవరిలోనేమో గాంధీ కమిటీ నివేదిక విడుదలైతే 1936 ఫిబ్రవరిలోనే నెక్స్ట్ మంత్లోనే బాల్చంద్ నహతా అనేటటువంటి ఒక హేతువాది పరిశోధకుడు వెళ్ళి శాంతిదేవిని, ఆ మధురై ఎల్లేసి కేదార్నాథ్ని ఇద్దరిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు చెప్పిన అంశాలు ఏది ఒక్కదానికి ఒకటి పొసగట్లేదు, ఇదంతా అబద్ధము, ట్రాష్, కావాలని ఏదో కథలల్లుతున్నారు అని ఒక నివేదికను తయారు చేసి దాన్ని హిందీలో పునర్జన్మకి పర్యాలోచన్ అనే పేరుతో హిందీలో ప్రచురించాడు. కానీ ఈ విషయం ఎవరు కూడా పెద్దగా గుర్తించలేదు. ఎందుకంటే దీనికన్నా కథల్ని, కబుర్లు, ఇట్లాంటి లేనిపోని అభూత కల్పనల్ని నమ్మటానికి అలవాటు పడిన జనానికి సత్యాన్ని అంగీకరించే అవకాశాలు ఉండవు. సరే, ఇంకా మరి ఎందుకు మరి ప్రపంచం అంతా నమ్ముతూ వచ్చింది అంటే దీనికి ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. ఉదాహరణకి చెప్పాలంటే మొట్టమొదట ఆ అమ్మాయిది అమాయకత్వం. ఆ చిన్న పిల్లగా ఆ అమ్మాయి ఆ వయసులో ఏదో తప్పుడు మాటలు చెప్తూ ఉంది. ఆ మాటలు చెప్తూ ఉన్నప్పుడు మిగతా ప్రజలు అటెన్షన్కి గురవుతున్నారు. చాలా ఆసక్తిగా చెప్పు చెప్పు అది ఇది అని అడుగుతూ ఉన్నారు. అది తనకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. సైకలాజికల్గా చాలా సంతృప్తిని, తనకు ఒక స్టార్డమ్ వచ్చినట్లుగా ఫీల్ అవుతుంది, తన అమాయకత్వం. నెంబర్ 2, మరి ఈ కేదార్నాథ్ అనేవాడు అతను ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అంటే కేదార్నాథ్ ఒక బట్టల వ్యాపారి. సో ఆ బట్టల వ్యాపారికి ఈ విషయం విన్న తర్వాత దీన్ని ఒక చీప్ పబ్లిసిటీగా వాడుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అన్న ఆలోచన వచ్చింది. అతను ఈ స్టోరీ మరింత నిర్మాణం కావటానికి అతను దోహదపడ్డాడు. అతనికేమో వ్యాపారం. మరి గాంధీ వేసిన కమిటీకి ఏంటి, వాళ్ళకేంటి ప్రయోజనం అనుకోవచ్చు. గాంధీ 15 మందితో కమిటీ వేశాడు. ఆ 15 మందిలో ప్రధానంగా 3 కీలకమైనటువంటి వ్యక్తులు. ఎవరెవరు? ఒకటి ఎల్డి గుప్తా, ఈయన డైలీ తాజ్ న్యూస్ పేపర్కి చైర్మన్. డైలీ తాజ్ న్యూస్ పేపర్ ఆర్య సమాజానికి మద్దతుగా నిలబడినటువంటి పత్రిక. నెంబర్ 2 ఎన్ఆర్ శర్మ, ఈయన కాంగ్రెస్ లీడర్, గాంధీ అనుయాయి. తర్వాత ఒక లాయర్ టిసి మాధుర్.
ఇలా మెజారిటీ పీపుల్ వీళ్ళు ఆర్య సమాజానికి సంబంధించిన వాళ్ళు. మరి ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి అన్నప్పుడు, అంబేద్కర్ ఆ సందర్భంలో రాసినటువంటి ఒక వ్యాసాన్ని మెన్షన్ చేయాలి. ఆ వ్యాసంలో ఆయన ఏమంటాడంటే, 1929 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 1938 మధ్య ముంబైలో 10 సార్లు మత ఘర్షణలు హిందూ ముస్లింల మధ్య చెలరేగాయి. దీనిని హిందూ ముస్లింలకి సంబంధించిన వాళ్ళు ఎవరి ఆధిపత్యాన్ని వాళ్ళు నిరూపించుకోవటానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు అని. ఇక్కడ కూడా ఈ కమిటీ ఇలాంటి నివేదిక ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుంది? ఒకటి, పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ అవుతుంది మత ఘర్షణల వైపు నుంచి మరోవైపుకి. నెంబర్ 2, ఆర్య సమాజ్కి మైలేజ్ పెరుగుతుంది. ఎందుకంటే ఆర్య సమాజ భావజాలాన్ని వీళ్ళు బయట పెట్టారు. ఎందుకంటే ఈ నివేదిక ఎక్కడ రిలీజ్ చేస్తారో తెలుసా? ఇంటర్నేషనల్ ఆర్యన్ లీగ్ ఢిల్లీలో ఉంటుంది. 1936 జనవరిలో రిలీజ్ చేశారు. అది ఆర్య సమాజ్కి మైలేజ్ పెరుగుతుంది. నెంబర్ 3, హైందవ భావాలకి, అంటే ముస్లింల కన్నా ఇక్కడ హైందవుల భావాలకి ఆధారాలు దొరుకుతున్నాయి అనేది ఒక ఆధిపత్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆ కమిటీ. మరి ఈ కమిటీ ప్లాన్లో గాంధీ భాగస్వామ కాదా అనేది తెలియదు. ఇప్పుడు ఆయన ఒక కమిటీ వేశాడు, ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆయనకి కూడా చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా నమ్మాడు. అయితే ఈ ప్లానింగ్లో ఈ కమిటీ ఇలాంటి ఎత్తుగడల్లో ఆయన భాగస్వామ కాదా అనేది మనం చెప్పలేం. దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇక మరి ఇంద్రాసేను ఎందుకని అంటే, ఇంద్రాసేన్కి ఆల్రెడీ నమ్మకం ఉంది. ఆయన సైకాలజిస్ట్ అయినప్పటికీ అరబిందో ఫిలాసఫీలో అనుసరిస్తూ ఉన్నాడు అరబిందోని, మదర్ని. కాబట్టి మరి హిప్నటిజం చేసినప్పుడు హిప్నసిస్లో ఆ అమ్మాయి కొన్ని మాటలు చెప్పింది అన్నారు కదా, నీ ఆలోచనలు ఏముంటాయో, నీ మెమరీలో ఏముంటాయో అవే నువ్వు హిప్నటైజ్ చేసినప్పుడు కూడా చెప్తావు. అంతేగాని గత జన్మ భావాల్ని హిప్నటిజం ద్వారా తీసుకురావటం అనేది శుద్ధ అబద్ధం. మరి సుశీల్ బోస్ చేశాడు. సుశీల్ బోస్ చెప్పేశాడు, దీని నుంచి నేనేమి కన్క్లూజన్కి రావట్లేదు, ఆ ఇంటర్వ్యూ యాజ్ ఇట్ ఈజ్ పబ్లిష్ చేస్తున్నానని. మరి స్టీవెన్సన్, కేఎస్ రావత్ వీళ్ళిద్దరికీ బయాస్డ్ రీసెర్చ్. ఎందుకంటే 1926లో ఆ అమ్మాయి పుడితే 1961లో మొట్టమొదటిసారి స్టీవెన్సన్ టేకప్ చేశాడు. 1987లో రావత్ టేకప్ చేశాడు. అంటే దాదాపు 60 years, 50 years, 40 years డిఫరెన్స్తో వాళ్ళు అదే స్టోరీ చెప్పి ఉన్న స్టోరీని వీళ్ళు విని రికార్డ్ చేసి దాన్ని ఆధారంగా ప్రజెంట్ చేశారు. ఇట్స్ రీసెర్చ్ ఇట్ సెల్ఫ్ బయాస్డ్ అండ్ ద ఎవిడెన్స్ ఈజ్ ఆల్రెడీ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ అంటారు. సరే, కాబట్టి ఇక బాల్చంద్ మెహతా రీసెర్చ్ చెప్పేశాను, ఆయన పూర్తిగా ఖండించాడు. ఇదంతా బాగానే ఉంది, అలా చెప్పటం కాదు, ఇంకొంచెం డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి చెప్పండి అని అంటే సరే చేద్దాం. డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ రిపోర్ట్స్ మనకి మొట్టమొదట గాంధీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ దగ్గర నుంచి సుశీల్ బోస్ కానీ లేకపోతే ఇందిరాసేన్ కానీ కేఎస్ రావత్ వరకు ఇచ్చినటువంటి ఈ ఇంటర్వ్యూల్ని గమనిస్తే మనకి అనేక విషయాలు వెల్లడవుతూ ఉంటాయి. ఏమిటి? మొట్టమొదట ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ అడిగిన ఇంటర్వ్యూలో నీ భర్త పేరేంటి అంటే నాకు తెలియదు అంది. కొన్ని రోజుల తర్వాత నీ భర్త పేరు ఎందుకు నువ్వు చెప్పట్లేదు, మీది మధుర అయితే నువ్వు నిజంగా ఇక్కడ పునర్జన్మ పొంది శాంతిదేవిగా పుడితే అంటే అప్పుడు హిందూ మతంలో భర్త పేరు చెప్పకూడదు కదా బయటికి, నా నోటితో నేను చెప్పలేను అంది. అలాంటిది తర్వాత కొన్ని లెటర్స్ ఎప్పుడైతే కేదార్నాథ్ నుంచి లెటర్స్ ఇంటికి వచ్చినాయో ఆ తర్వాత ఎప్పుడు అడిగినా కానీ భర్త పేరేంటి అంటే కేదార్నాథ్ అని చెప్పడం మొదలైంది. అంటే లెటర్స్ చదివిన తర్వాతనే తన పేరుని ఐడెంటిఫై చేసింది. నెంబర్ 2, తన పేరేంటి పాత జన్మలో చెప్పలేదు ఫస్ట్, కానీ ఈ లెటర్స్ వచ్చిన తర్వాత కేదార్నాథ్ దగ్గర నుంచి లెటర్ వచ్చిన తర్వాత నా పేరు గత జన్మలో లుబ్ధీదేవి అని చెప్పింది. నెంబర్ 3, మరి కేదార్నాథ్ వాళ్ళ ఇల్లు ఎక్కడా మధురలో అన్నప్పుడు నాకు తెలియదు అంది. కానీ తర్వాత ఇంటర్వ్యూల్లో ఈ లెటర్స్ కరస్పాండెన్స్ జరిగిన తర్వాత మధురలో చౌబే స్ట్రీట్ అంది. అడ్రస్ క్లియర్గా లెటర్స్లో ఉంటుంది కాబట్టి పేరు కూడా కేదార్నాథ్ చౌబే కాబట్టి చౌబే స్ట్రీట్ అంది. ఆ తర్వాత ఇంటర్వ్యూల్లో కమిటీ రిపోర్ట్లు కానీ తర్వాత నివేదికల్లో కానీ మీ ఇల్లు చుట్టూరు ఏమేమి ఉంటాయి చెప్పండి అన్నప్పుడు కరెక్ట్గా ఇంటి ఎదురుగా కూరగాయల దుకాణం ఉంటుంది అని చెప్పింది. కానీ కూరగాయల దుకాణం అక్కడ లేదు, గతంలో లేదు, తర్వాత లేదు.
సో అది అబద్ధం అని తేలిపోయింది. నీకు మోకాలు నొప్పులు, ఆర్థరైటిస్ మంచాన ఉంటావు కదా, మరి మనం పిల్లల్ని ఎట్లా కన్నాము అన్న ప్రశ్న కేదార్నాథ్ అడిగినట్లు, దానికి ఆమె వివరంగా సమాధానం చెప్పినట్లు ఆ విషయాన్ని కేదార్నాథ్ నుంచి సేకరించి వీళ్ళు రాసినట్టు చెప్పారు. అంతేగాని వీళ్ళు శాంతిదేవిని అడగలేదు ప్రశ్న. కాబట్టి ఆ సమాధానం శాంతిదేవి చెప్పిందా లేదా తెలియదు. వాళ్ళిద్దరూ నవంబర్ 12, 1935 ఒంటరిగా మాట్లాడుకున్నారు. ఇతనేం చెప్పాడు, ఆమె ఏం చెప్పింది ఎవరు వినలేదు. నవంబర్ 15, 1935 కమిటీ శాంతిదేవిని కలిసింది. అంటే నవంబర్ 12, 1935 కేదార్నాథ్ ఏం చెప్పాడో అవే మాటలు కమిటీ నవంబర్ 15, 1935 చెప్పటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. తర్వాత నువ్వు డబ్బులు ఎవరికైనా అప్పించావా అని అంటే నాకు తెలియదు అని. లుబ్ధీదేవికి, కేదార్నాథ్ భార్య అయిన లుబ్ధీదేవికి అందరికీ అప్పులు ఇచ్చే అలవాటు, చాలామందికి డబ్బులు ఇస్తూ ఉంటుంది, తీసుకుంటూ ఉంటుంది. మరి ఇక్కడ తను నాకు తెలియదు అంది. మరి నువ్వు ఎక్కడైనా డబ్బులు దాచావా అన్నప్పుడు అవును దాచాను. ఎక్కడ? 2nd ఫ్లోర్లో పలాని చోట దాచాను. వెళ్ళి చూశారు, అక్కడ డబ్బులు లేవు. మొదటి ఇంటర్వ్యూల్లోనేమో డబ్బులు లేవు అని ఉంది. తర్వాత నివేదికల్లో చూస్తే అక్కడ ఒక చిన్న ముంత ఉంది అని ఉంది, కానీ ముంతలో డబ్బులు లేవు అని ఉంది. లేటెస్ట్ 1961 దగ్గరికి వచ్చేసరికి ఈ నివేదికల్లో ఏముందంటే అక్కడ ఖాళీగా ముంత మాత్రమే ఉంది, కేదార్నాథ్ అందులో డబ్బులు ఉంటే నేను వాడుకున్నాను అని చెప్పాడు అని ఉంది. కాబట్టి ఈ క్రమాన్ని చూసినా కానీ మనం చెప్పవచ్చు. ఇంకా ఇంటర్వ్యూల్లో నువ్వు ధరించిన ఆభరణాలు, అంటే నువ్వు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా ఆర్నమెంట్స్ వేసుకుంటావా అని అడిగినప్పుడు ఒక సగటు గృహిణి మెడలో కానీ కాళ్ళకి కానీ చెవులకు కానీ ఏం పెట్టుకుంటుందో అదే చెప్పింది, కానీ స్పెసిఫికేషన్స్ చెప్పలేకపోయింది. అంటే ఎర్ర రంగు పాపటి బిల్లానో, పలాని పచ్చల హారమనో, పలాని డిజైన్ పట్టీలను, ఇట్లా స్పెసిఫికేషన్గా ఒక్క ఆర్నమెంటు చెప్పలేకపోయింది. ఈ విధంగా ఒక్కొక్కటి కనుక గమనిస్తే మనం ఈ వాళ్ళ నివేదికల్లో ఉన్నటువంటి తప్పులు, ఆ ప్రశ్నలు అడిగే విధానం కూడా తెలిసిపోతూ ఉంటుంది. అలానే నువ్వు ఎలా చనిపోయావు అంటే నాకు తెలియదు. మరి నీకు ఎంతమంది పిల్లలు అంటే ఒక కొడుకు ఒక కూతురు అంది. కానీ నిజానికి కేదార్నాథ్కి ఒకడే కొడుకు. ఆమె చనిపోవటానికి, లుబ్ధీదేవి చనిపోవటానికి 10 రోజుల ముందు ఒక స్టిల్ బేబీ బోర్న్ అయింది. అంటే ఆమె కడుపులోనే చనిపోతే ఆ బిడ్డను తీసేశారు. ఆ తర్వాత ఆమెకు ఆపరేషన్ చేశారు. జరిగిన 10 రోజులకి ఆమె చనిపోయింది. కాబట్టి అతను ఉన్నది ఒకడే కొడుకు. మరి కొడుకు కూతురు అని ఈమె చెప్పింది. ఈ విధంగా ఆమె చెప్పినటువంటి అభిప్రాయాలు కానీ, ఈ రిపోర్టుల్లో ఉన్నటువంటి తేడాలు కానీ రీసెర్చ్ పరంగా చూసినప్పుడు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎవిడెన్స్. ఇది కాబట్టి డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇదంతా కూడా అబద్ధమే, ఎవరి ప్రయోజనాల మేరకు వాళ్ళు యాక్ట్ చేశారు అనేది స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. అంతెందుకు, కొద్ది కాలం క్రితం తెలుగు నేల మీద కూడా శాంభవి పేరుతో ఆ అమ్మాయిని పెట్టుకొని పునర్జన్మలు అంటూ వ్యాపారం మొదలు పెట్టడానికి పెద్ద మోసగాడైనటువంటి దలైలామా చేసిన కుట్రల్ని బాబు గోగినేని, ఇతర హేతువాద మానవాద సంఘాలు అన్నీ కలిసి ఎలా భగ్నం చేసినాయో మీకు తెలిసే ఉంటుంది. లేకపోతే నెట్లో సెర్చ్ చేసి తెలుసుకోండి. ఈ స్టోరీకి సిమిలర్ స్టోరీస్ ఇటీవల కాలంలో ఎందుకు ప్రజల్లోకి వస్తున్నాయి అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రతి మూఢనమ్మకం వెనుక వేల కోట్ల రూపాయల వ్యాపారం దాగి ఉంటుంది. అది రుద్రాక్షలు కావచ్చు, రంగురాళ్ళు కావచ్చు, నాడీ జోస్యం కావచ్చు, వాస్తు కావచ్చు, వరలక్ష్మి యంత్రాలు కావచ్చు. ఎందుకు అంటే ఇటీవల కాలంలో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అనే పేరుతో సూడో సైన్స్ ప్రచారం చేస్తూ హిప్నటైజ్ చేసి గత జన్మ పాపాలని మేము పోగొడతాం అనే కొత్త బ్యాచ్ తయారయ్యి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల వ్యాపారం అయింది. కాబట్టే ఈ పునర్జన్మలు, పాస్ట్ లైఫ్ అన్నదాన్ని ఎక్కువగా ట్రెండింగ్లోకి తీసుకువస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్టులు మీకు కనిపిస్తే మీరు వాళ్ళ వలలో పడి మోసపోవద్దు. ఒకవేళ ఒకంత ధైర్యం కనుక మీకుంటే నిలదీయండి, ప్రశ్నించండి, ఎదిరించండి. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ 1954 ప్రకారం వాళ్ళ మీద కేసు పెట్టి జైల్లోకి తోయండి.
సో ఎనీహౌ వెదుళ్ళపల్లి నాగసాయి గారు అడిగినటువంటి ఈ ప్రశ్నకి మనం వివరంగానే సమాధానం చెప్పుకున్నాం అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అంశాల కోసం చూస్తూనే ఉండండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం హ్యూమనిస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్పై ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి.